మాట్లాడితే సాధువులు వినాలని ఎదురు చూసే లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక సాధువులు మాట్లాడితే అలా ఉందా ఈరోజు? ఆయన పోలీసుల మీదకి వెళ్ళాడు, కొట్టాడు, తొట్టాడు అని ఎన్ని చెప్తుంటే ఆయననే ఈరోజు ఎంతో ఇబ్బందులు పాలయ్యాడు. శ్రీనివాస్ ఎక్కడ ఇబ్బందులు పాలయ్యాడు మీకు తెలుసా తల్లి? ఒక్కడున్నంతవరకు ఇబ్బంది పాలు కాలేడు. ఐరన్ లెగ్ పడ్డది. ఎందుకంటే శ్రీనివాస్ది రాసి ఉంది. ముమ్మాటికి చెప్తా నేను, ఆ అమ్మాయి శ్రీనివాస్కి అత్యంత బీభత్సమైన చెక్ పెట్టేసింది ప్రేమ అన్న పేరుతో. చూసావా? శ్రీనివాసు పాపం చేసినా పుణ్యం చేసినా కూడా ఒక ఫేమ్ వచ్చింది ఆయనకి. కానీ దానికి ఒక పండే సమయం అంటే స్విచ్ ఎక్కడ బోర్డు ఉంది చూసారా? మంగళగిరిలో ఉంది. అది అక్కడ నుంచి తీసుకొస్తే ఒక్కసారి ఎలా పడ్డాడు చూసావా? కర్మ అలా రాస్తాడు పరమాత్ముడు. టక్కున అమ్మాయితో ఎగిరిపోతుంది అనుకోలేడు ఆయన ఫేమ్. ఇక్కడ ఒక్కడున్నా సరే హ్యాపీగా తిరిగిండు కార్లలో, ఎవడేమనలేరు, ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు ఆయన గారి పరిస్థితి, మొదటి అమ్మాయి కూడా బయటికి రాలేదు, జనవరిలో పెళ్లి చేసినా బయటికి రాలేదు. ఇంకొకళ్ళు ఉన్నారు అక్కడెక్కడ బెల్లంపల్లిలో ఉన్నారు అంటున్నారు, ఎక్కడెక్కడో అంటున్నారు అన్నీ అంటున్నారు. నేను డిక్లరేషన్ తీసుకోలేదు, ఎందుకంటే ఆయన గారు అరెస్ట్ అయిపోయిన తర్వాత నేను చాలా కూల్ అయిపోయాను. ఏ రోజైతే ఆయన అరెస్ట్ అయ్యిండని చెప్పారో నేను ఆ రోజు 2:30కి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయి నేను నిన్న రాత్రి వచ్చాను. మళ్ళీ రేపు వెళ్తున్నాం. ఇప్పుడు షెడ్యూల్ ఎలా ఉంటాయంటే అమ్మా, 15 రోజులు తిరిగి ఒక ప్రతిఫలం సంపాదించాక సాధువుల పేరు పాడు కాకూడదన్న ఉద్దేశంగానే దిగాను అందులోకి. ఆయన మీద చాలా మంది వచ్చారు, అరెస్ట్ అని చాలా మంది వచ్చారు. ఆయన గారు నాకు 2-3 ఫోన్స్ కూడా చేశారు, ఇట్లా సంగతి అట్లా సంగతి, కొంచెం వదిలేద్దాం, మీరు భక్తిలో ఉన్నారు అని, కొంచెం చూసుకుందామని కొంతమంది చెప్తే చూసుకుందామని నేను కూడా అన్నాను. అక్కడ దాకా వచ్చిన తర్వాత నేనేమన్నా అంటే, ఈ అమ్మాయిలు రాకపోయింటే నేను కొంచెం ఆలోచించేవాడిని. ఈ అమ్మాయిలు ఓపెన్గా చెప్పేస్తారు కదమ్మా మోసం చేశాడని, ఇంకా కూడా మనం నిద్ర లేవకపోతే మరి జీవితం ఎలా నిల్చోబెట్టుకుంటాం తల్లి? ఇలాంటి కొన్ని విషయాలు బాధ అనిపించి ఆ రాధిక అన్న అమ్మాయి ఏడ్చింది, చాలా బాధపడ్డది. వేరే అమ్మాయి జీవితం కాకూడదు ఇలా అని బాధపడ్డది. ఎన్ని బాధలు పడ్డాక ఈయన అఘోరా అని చెప్పుకుంటే మరి అఘోరాలు ఎట్లుండాలి? ఎప్పుడైతే తనతో పాటు కూడా పెట్టుకుని తీసుకుని వెళ్తున్నాడో అప్పుడు ఆమె బయటకు వచ్చింది. అలా రాలేదు. ఆ అమ్మాయి రావడానికి ఒక ఇంటెలిజెంట్ డిస్కషన్ ఎట్లా ఉందంటే, శ్రీనివాస్ అప్పటిదాకా టచ్లోనే ఉన్నాడు ఈ అమ్మాయితోని, మొదటి భార్యతో టచ్లో ఉన్నాడు, ఈమెతో కూడా టచ్లో ఉన్నాడు. ఈయన ఏం చేశాడు? చేసుకున్నాడు. ప్రకటన ఏమిచ్చాడంటే ఈయన తల్లి కూతుర్లమని ప్రకటన ఇచ్చాడు మంగళగిరిలో. ఈ అమ్మాయి బయటికి రాలేదు. ఇక తల్లి కూతుర్లు అంటున్నాడు. ఈ అమ్మాయి చూస్తే చిన్న పిల్ల, అంతా మెచ్యూర్గా లేదు. ఇక సీన్కు తోడు ఉంటుంది కదా, ఒక చిన్న బొచ్చుకోకని పెట్టుకుని ఇద్దరు తిరిగారు తల్లి కూతురు అని. ఒక ప్రకటన ఏమొచ్చిందంటే, మేమిద్దరము భార్య భర్తలం అనే డిక్లరేషన్ రెండోసారి ఇచ్చాడు. మొదటిసారి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి ఉజ్జయిన్లో దొరికిండు. ఆ రోజు నైట్ పోలీసు వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత అమ్మ కరెక్ట్గా 3 రోజులకు అమ్మాయి పారిపోయింది కదా. పారిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ ప్రకటన ఏమి ఇచ్చాడంటే, ఈయన మేము పెళ్లి చేసుకోబోతున్నాము అని అన్నాడు. అప్పుడు నేను ఛానల్లో కొంచెం ఇట్లా కాదు అట్లా కాదు సాధు అంటే నాకు ఫోన్ చేసిండు శ్రీనివాస్. లేదు గురువుగారు, తల్లి కూతుర్ల పవిత్రమైన బంధమే నాది. ఆడియో అమ్మ అన్నది, గోరిమాత అమ్మ అన్నది, ఇట్లా ఇన్ని అయిపోయిన తర్వాత ఈ పెళ్లి ప్రస్తావన రాగానే అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాం ఒక మహా జ్యోతిర్లింగంలో, మీకు అందరికి లైవ్ పెడతా, అందరు రావచ్చు అని అన్నసరికి ఈ అమ్మాయికి బయటికి వెళ్ళి ఇక ఈయన చేస్తున్నది ఇదా, నాకు ఇట్లా చెప్పిండని బయటికి. ఈ అమ్మాయి రావడానికి అబ్సల్యూట్లీ రీజన్ ఉంది. బయటకు వచ్చింది, చెప్పింది, రుజువు చేసింది. ఈ అమ్మాయి వచ్చిన రోజు ఈవినింగ్ పెళ్ళి అయింది. ఇన్ని వివరణల్లో జరిగే చూసారు ఎంత స్టెప్ బై స్టెప్. ధర్మశాసనాలు, ఇతిహాస పురాణాలు ఏం చెప్తాయంటమ్మా, పెళ్ళిళ్ళు శరీరాలకి కావు. చాలామందికి చెప్పాల్సిన విషయం ఇది. పెళ్ళిళ్ళు ఆత్మలకు అవుతాయి.